50% కూడా ఉన్నట్లేదు. ఎందుకు అంతమంది తగ్గిపోయినారంటే వాళ్ళందరూ చంపేశారని అంటుంటారు. అనేక మంది హతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. హిందువులు హతులైనారు, ముస్లింలు హతులైనారు, సిక్కులు హతులైనారు. ఆ చరిత్ర ఒకటి ఉంది. కానీ ఎందుకు అంత ముస్లిం జనాభా పెరిగిపోయింది అక్కడ అంటే అక్కడ ఉన్న హిందువులు సిక్కులు ఇటు వచ్చేసారు, ఇక్కడ ఉన్న ముస్లింలు అక్కడ వెళ్ళారు. దాంతో ముస్లిం జనాభా అంతా ముస్లిం ఈ రెండు పదార్థాలు సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉదాహరణ మేము రాబడక్కర్లేదు. మనలాగా ఉన్నమాట ఒక ఆయన నేను వెళ్ళి ఒకసారి కరాచీ వెళ్ళాను. 60 ఏళ్ల క్రితం దేశం రెండుగా విడిపోతే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని మన పెద్దవాళ్ళు అనుకున్నారు. కానీ ఈ విభజనకి సమస్యల పరిష్కారానికి సంబంధం లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన పెషావర్లో ప్రాంతమైన ఆయన ఆ మాట ఆయన కరాచీలో ఒక సభ జరిగింది. ఆ సభలో సరే ఈ విధంగా అవుతున్నాం. మొత్తంగా ఇప్పుడు మనకి ఈ పొడవునా జరిగినటువంటి వాటిల్లో భగత్ సింగ్ వాళ్ళకి సంబంధించిన ఒక వివాదం చాలా కాలంగా నడుస్తూ వచ్చింది. నేను 29 సంవత్సరాల క్రితమే గాంధీ భగత్ సింగ్ అని ఒక 20 పేజీల పైన వ్యాసం రాశాను. ఎందుకంటే భగత్ సింగ్ ఆనాటి జరిగింది. అప్పటికే ఆయన గాంధీ గారి గురించి, గాంధీ కాంగ్రెస్ పార్టీ వీడి స్వభావం ఏమిటి, వీడి తత్వం ఏమిటి, వీడు చివరికి ఏ పరిణామాలు ఎట్లా వెళ్ళిపోతాయి, ఇవన్నీ 23.5 ఏళ్ల యువకుడు తన అభిప్రాయాలు దేశానికి తెలియపరిచాడు. వీలునామా పేరుతో తెలియపరిచాడు. ఆయన వీలునామాగా ఇప్పుడు పరిస్థితుల్లో పెట్టి తన అంచనాలు వీటన్నిటి కూడా రాశాడు. వీలునామా చదవలేదు. భగత్ సింగ్ వీలునామా ఆయన వృద్ధి సరిగ్గా ఒక 50 రోజుల ముందు రాశాడు. భగత్ సింగ్ వాళ్ళు ఉరి శిక్ష జైల్లో నిరాహార దీక్ష చేస్తుంటే మాకు బ్రిటిష్ వాళ్ళు జైల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళతో సమానంగా మనం కూడా చూడాలి. వీటన్నిటి బయట ఉన్న బ్రిటిష్ వాళ్ళతో కాదు, జైల్లో కూడా ఏదో నేరాల కారణంగా జైల్లో బ్రిటిష్ వాళ్ళు రాజకీయ ఖైదీల్ని హక్కులు కావాలి, బ్రిటిష్ వాళ్ళతో సమానంగా చూడాలి. ఇది ఇద్దరిని వీళ్ళు అడిగారు. అక్కడ ఎక్కువ లేదు రాజకీయ ఖైదీగా, కనీసమైన రాజకీయ ఖైదీగా గుర్తించాలి. మేము వ్యక్తిగతమైన ప్రయోజనంగా చెట్టు తగాదనో పుట్ట తగాదనో కాదు కదా, ఇది వ్యక్తిగతమైన దేశం కాదు కదా. రాజకీయ కార్యక్రమం అంటే మన రాజకీయ ఖైదీలుగా గుర్తించి మా రాజకీయ ఖైదీల హక్కులు మీరు ఇవ్వాలని నిరాహార దీక్ష 114 రోజులు నిరాహార దీక్ష చేశారు. 1-2 రోజులు కాదు. ఈ నడిపించిన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడటం, ఆందోళన చేయడం అవి చేయలేదు. అయితే సుభాష్ చంద్రబోస్ మాత్రం ఒక పని చేశాడు. ఏమిటంటే 63వ రోజున జతీన్ దాస్ అని ఆయన చనిపోయాడు. ఈ నిరాహార దీక్ష చేసుకుంటాము. చనిపోతే సుభాష్ చంద్రబోస్ జతీన్ దాస్ బెంగళూరు, ఇది ఒక లాహోర్ అంటే పంజాబ్ రాజధాని లాహోర్. ఆయన మొత్తం ఒక కంపార్ట్మెంట్ని సుభాష్ చంద్రబోస్ పిక్ చేసేసి జతీన్ దాస్ శవాన్ని అక్కడి లాహోర్ నుంచి కలకత్తాకి, ఈ రైలు ఇక్కడి నుంచి లాహోర్ నుంచి కలకత్తాకి వెళ్ళే దాంట్లో స్టేషన్లో ఆపడం, 1000 మంది జనం దర్శించుకోవడం, చివరికి కలకత్తా చేరినప్పుడు లక్షల మంది ఆ ఊరేగింపులో పాల్గొనడం, ఇదంతా బ్రిటిష్ వాళ్ళకి చాలా గంగలు కనిపించింది. సరే ఆ రోజు ఆ టైంలో 3 రోజులు సెంట్రల్ అసెంబ్లీ అనేవాడు, పార్లమెంట్ అంటున్నాను, సెంట్రల్ అసెంబ్లీ అనేవాడు. సెంట్రల్ అసెంబ్లీలో 3 రోజులు అహ్మద్ అలీ జిన్నా మాట్లాడాడు. ఈ భగత్ సింగ్ వీళ్ళ నిరాహార దీక్షను మీరు ఎందుకు పట్టించుకోరు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి నాగరికత చట్టాలని వీళ్ళ పట్ల ఎందుకు అప్పపరచరు అని 3 రోజులు జిన్నా సెంట్రల్ అసెంబ్లీలో మాట్లాడాడు.
భగత్ సింగ్ వాళ్ళు బాంబులు వేసినప్పుడు చిన్న సన్నాసిగా ఉన్నాడు, ఆ సమయంలో ఉన్నాడు, అదే గాయం అవ్వలేదు అనుకోండి. అయినా సరే భగత్ సింగ్ చిన్న మాట్లాడాడు కానీ వీళ్ళెవరు తెలిసి నిరాక్ష గురించి మాట్లాడారు, గురుశిక్ష రద్దు గురించి మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి చాలా చర్చ ఉంది. దానికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్సెస్ అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇర్విన్ గాంధీ చర్చలు, ఆ చర్చల మధ్య జరిగినటువంటి విషయాలు, 23వ తారీఖు వృద్ధి చేయాల్సినటువంటి వాడు 24 వృద్ధి చేయాల్సినటువంటి భగత్ సింగ్ 23 వృద్ధి చేశారు. దానికి గాంధీ గారి కాలంలో బహుళ పట్టాభిరామ గారు రాశారు. నేను చెప్పే మాట కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బహుళ పట్టాభిరామ గారు రాశారు. ఇవన్నీ ఉన్నాయి కనుక అంటే ఇట్లాంటి సందర్భంలో ఆయన ఎట్లా వ్యవహరించాడు అంటే ఆయన రాజకీయ ప్రతిపక్షగా గుర్తించాడు. వీళ్ళు ఈ భగత్ సింగ్ ఈ బృందం కేవలం హింస మనం బయటకు చెప్పుకుంటే కుదరదు. ఒక స్పష్టమైన రాజకీయ దృష్టితోటే భగత్ సింగ్ కూడా అట్లాగే ఉన్నాడు. గాంధీ ఈ సబర్మతి సంతులు అంటే సన్యాసులు వారసులు దొరకరు అని చెప్పాడు. ఈ చివరికి మొత్తం పోరాటం, స్వతంత్ర పోరాటం అనేది వీళ్ళ చేతుల్లోనే ఇట్లాగే కొనసాగితే ఒక రాజీతో ఇది ముగిసిపోతుంది అని. తెల్ల బద్మాషులు పోయి నల్ల బద్మాషులు వస్తాడు. బద్మాషులు అనే పదం వాడాడు ఫస్ట్. తెల్ల బద్మాషులు పోయి నల్ల బద్మాషులు వస్తారు. నేను దానికి సహితం అట్లా మేము ఒప్పుకోము. ఇవన్నీ ఆయన ఇచ్చినప్పుడు అంచనాలు, భగత్ సింగ్ ఇచ్చినప్పుడు అంచనాలు ఇవన్నీ గాంధీ పట్ల. సరే అంటే భగత్ సింగ్కి గాంధీ పట్ల ఎటువంటి దృష్టి గాంధీ కూడా భగత్ సింగ్ పట్ల దృష్టి సహజంగా ఉంటుంది. ఆయన ఇది వీళ్ళు విధానాలు నిలబడితే ప్రజల్లో చొచ్చుకుపోతే మనం అనుకునే పద్ధతుల్లో జరగదు వ్యవహారం, కొత్త రూపాలు వస్తుందని భయపడ్డాయి. కనుక ఇవన్నీ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ విషయంలో కూడా సుభాష్ చంద్రబోస్ ఇప్పటికి కూడా సుభాష్ చంద్రబోస్ చర్చనీయాంశంలోనే ఉన్నాడు. ఆయన రికార్డ్స్ బయటపెట్టున్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు 37 ఏకగ్రీవంగా అయినాడు. కానీ 1938కి వచ్చేసరికి మొదటిసారి పోటీ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మొదటిసారి పోటీ జరిగింది. ఆ పోటీ చేసింది ఎవరు అంటే భోగరాజ్ పట్టాభి సిద్ధరామయ్య. తెలుగైతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాసింది భోగరాజ్ పట్టాభి సిద్ధరామయ్య గారే, బందర్వాడే. అయినా కూడా భోగరాజ్ పట్టాభి సిద్ధరామయ్య గారు ఓడిపోయాడు. ఇక్కడ మన తెలుగు వాళ్ళ గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఏఐసిసిలో తెలుగు ప్రతినిధులు ఎక్కువ మంది సుభాష్ చంద్రబోస్ ఓటేశారు. అంటే 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 తెలుగు మనవాడు తెలుగు అంటే ఈ తెలుగు సెంటిమెంట్ వాళ్ళు వ్యవహరించలేదని చెప్పాలి. అంటే వాడు అనుకున్న మంచి చెడు అనే దానికే వాళ్ళు బదులై వ్యవహరించారు తప్ప నువ్వు తెలుగు కదా అందరం ఒక్కొక్కడిగా పట్టాభిరామ అట్లా మీద ఎక్కువ మంది సుభాష్ చంద్రబోస్ వేశారు. ఒకసారి మహాశ్వేతాదేవి గారు బెంగాల్ రచయిత కూడా తెలుసు, కేంద్ర సాహిత్య అకాడమీ పోటీ చేస్తే అధ్యక్షుడు పోటీ చేస్తే నాకు ఫోన్లో స్వయంగా నాకు ఫోన్లో చెప్పిందండి, నాకు మీకు సౌత్ ఇండియా వాడు సపోర్ట్ చేసినట్టు నాకు ఇండియా వాడు తెలియదు, మా బెంగాలీ కూడా తెలియదు. ఓడిపోయింది కానీ అవి చెప్పిన మాట ఆవిడ ఎదురు పోటీ చేసిన మతవాది, ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఆయనకి చెప్పారు. సరే ఇక్కడ ఈ సందర్భంలో అయితే మరి అయితే సుభాష్ చంద్రబోస్ ఏమైనాడు, గెలిచాడు కానీ రాజీనామా చేయాలి. భోగరాజు సీతారామయ్య గారి ఓటమి అది భోగరాజు ఓటమి కాదు, నా ఓటమి అని గాంధీ గారు.
మరి కార్యవర్గం ఉంటుంది, కార్యవర్గం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, పోస్టు ఒకటి అధ్యక్షుడు, కార్యవర్గం మెజారిటీలో ఎక్కువ మందిలో గాంధీ గారి భక్తులు శిష్యులు సహాయం చేశారు. ఇది 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 అధ్యక్షుడిగా ఉండి చేయగలిగేది పరిస్థితి సృష్టించారు. దాంతో విసుగు కొట్టి ఆయన కాంగ్రెస్ రాజీనామా చేసి అప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కట్టారు. అంటే ఇట్లా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళని ఆ రకమైన పద్ధతులు అనుసరించారు. ఇవన్నీ మన రాజకీయాలంటే అట్లా చేస్తేనే ఇవన్నీ జరిగాయంటే ఓకే, అది అట్టగే ఉంటుంది. దాని కనుక ప్రయోజనాలు ఏంటి అనేది అట్లా అది కూడా ఒక వాస్తవికంగానే చూడాలి మనం. అంటే ఒక ఫలితాలను బట్టి కూడా చూడాలి. ఫలితాన్ని బట్టి కూడా ఒకసారి చూడమంటుంటారు కదా. పొరపాటు ఉద్దేశము ఫలితము ఈ రెండింటికి మధ్య చర్చ. భగత్ సింగ్ కూడా చిన్నవాడైనప్పుడు భగత్ సింగ్ చర్చ చేశాడు. మా ఉద్దేశం ఏంటి, ఫలితం ఏంటి, ఫలితాలు ఏంటి అని బాంబు వేసినప్పుడు మా ఉద్దేశం ఏంటి, ఆ బాంబు వేసిన దానికి ఫలితం ఏంటి, ఇవన్నీ చర్చించాడు. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది, గాంధీ గారు తెచ్చిపెట్టారు మనకి స్వతంత్రం. పెద్ద ఉద్యమం ఆంధ్రం వచ్చింది మనకి. ఫలితం ఏంటి? ఈ ఫలితాన్ని బట్టి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకోగలుగుతామా? నిజంగా స్వతంత్రం ఎవరికి వచ్చింది ఇక్కడ? మరి ఏ మార్పు జరగదంటే జరిగినాయి. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, వాటి యొక్క ఫలితంగా చట్టాల్లో మార్పులు వచ్చినాయి, సంఘటన చాలా జరిగింది. గాంధీ గారి ముఖ్యమైన శిష్యులు ఒకరైన వినోబా భావే గారు మనకి తెలంగాణలో పెద్ద పోరాటం జరుగుతుంటే దున్నేవాడికి భూమి, ఈ పెద్ద పెద్ద దేశముఖుడు వాళ్ళ చేతిలో ఉన్న భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం, మేము పంచుకున్నాం, 10 లక్షల ఎకరాలు మేము పంచుకున్నాం అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అక్కడ చేస్తే ఆయన అవన్నీ ఇవన్నీ ఎందుకు గొడవ నిజామాబాబు గారి దగ్గర 3 తుపాకులు ఉంటాయి, రజాకారులు ఉంటారు, ప్రజలు తుపాకు కొట్టుకోకుంటారు అంటారు. ప్రజలను తిరుగుబాటు చేయదట, భూమిని ఆక్రమించుకోకట. ఆయన భూదానోద్యమం గాంధీ గారి ఒక వారసుడు అనుకుంటే వినోబా భావే గారిని ఆయన గాంధీ గారి ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని అమల్లోకి తీసుకోవడం ప్రయత్నం చేశాడంటే భూదానోద్యమం. భూస్వాములారా, మీ దగ్గర ఉన్న భూమిని కొంత మీ కింద పనిచేసే పాలకులకు, కూలీలకు, రైతులకు, కౌలు చేస్తున్న రైతులకు ఇచ్చేయండి అని పిలిపించాడు. ఏం జరిగింది? ఎంత ఇచ్చారు? ఎవరో ఒక ఆయన రామచంద్రారెడ్డి గారు నేను ఒక 5 ఎకరాలు ఇచ్చాడు, దాన్ని మొత్తం చెప్పారు. సరే, ఇట్లా అంటే ఇప్పుడు కూడా భూదానోద్యమం జరుగుతుంది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున లక్షల ఎకరాలు జరుగుతుంది భూదానోద్యమం. రాజధాని పెద్ద జరుగుతుంది, జిల్లాకి కృష్ణపట్నం పెద్ద జరుగుతుంది, ఇంకేదో సోపేట పెద్ద జరుగుతుంది. రేపు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశమే 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ దానం చేయడానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అని స్వతంత్ర పాలకులు చెప్తున్నారు. ఇది మన స్వతంత్రం ఎవరికి ఇస్తారు? వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు బయట నుంచి వచ్చి విదేశీ కంపెనీలకి, దేశీయమైనటువంటి బిర్లాలకో, అంబానీలకో, అదానీలకో వినియోగిస్తారు. కనుక ఇవన్నీ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఈ ఫలితాలు ఏ రకమైన ఫలితం ఎవరికి అందింది, అందుతోంది, ఇవాళ మొత్తం భారత సమాజం ఎట్లా ఉంది అనేది మనం రోజువారీగా మనం చూస్తున్నాం. ఈ ఆర్థిక అసమానత్వాలు ఎంత పెరిగిపోతుంది, ప్రపంచంలోనే పెరిగిపోతుంది ఆర్థిక అసమానతలు. ప్రపంచంలో మనం దావోస్లో ఈ నెలలోనే దావోస్లో జరిగినటువంటి ఎకనామిక్ ఆర్థిక సదస్సు కూడా జరిగితే స్విట్జర్లాండ్ దావోస్లో, అందులో వాళ్ళు నివేదిక ఇచ్చారు. మొత్తం ప్రపంచంలో ఒక 62 మంది చేతుల్లో ప్రపంచ జనాభాలో సగం మందికి ఉండే ఆస్తులు.
ఒక ఆయన డాలర్ల రూపాయలతో లెక్కేసుకుంటే ఒక 40,000 కోట్లు మాత్రమే ఆస్తుంది ఆయన ఆ సభను బహిష్కరించాడు. చేసి ఇదంతా సంపదలకు సభలాగా ఉంది, లక్షల కోట్ల వాళ్ళ సభ ఇది, మాకు ఇందులో స్థానమే లేదు అని చెప్పి బహిష్కరించాడు. 40,000 కోట్లు బహిష్కరించాడు. అట్లాంటి సభ చంద్రబాబు గారు కూడా వెళ్ళారు సభకి. మరి ఇప్పుడు ఎవరి ప్రయోజనాలకి ఈ భూదానోద్యమం ఇవాళ జరుగుతోంది, ఏం జరగబోతోంది ఇదంతా అనేది మనం నేను అన్వయించి చెప్పుకోవాలి. మరి బ్రిటిష్ గో బ్యాక్ అన్నారు, క్విట్ ఇండియా అన్నారు, స్వదేశీ అన్నారు. మరి ఇవాళ ప్రపంచమంతా తిరిగి అడుక్కుని అన్ని దేశాలు రండి పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నారండి. ఎందుకు ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చింది? ఇది అనివార్యమని అనుకుందాం మానవసకి ఇది అనివార్యమే అనుకుందాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 55 ఏళ్ళ ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మనకు వచ్చిన స్వాతంత్రం యొక్క స్వభావం ఏమిటి? గాంధీ గారు కోరుకున్నదేనా? అది ఆయన కోరుకోకపోయినా వచ్చింది ఇది. అది సంపన్నుల స్వాతంత్రం వచ్చింది, భూస్వాముల స్వాతంత్రం వచ్చింది. సామ్రాజ్యవాదులు ఈ దేశంలో దోపిడీ కొనసాగించడానికి అవకాశం ఉన్న స్వాతంత్రమే ఇక్కడ వచ్చింది. అదే ఐటీసీ కంపెనీ ఇక్కడ నడుస్తూనే ఉంది, ఐఎల్టీడీ కంపెనీ నడుస్తూనే ఉంది. టీలు, కాఫీలు ఒకటే అసలు ఇవాళ ప్రతి చిన్న పదార్థం విదేశీ మయం, వాళ్ళు తయారు చేస్తే తప్ప వాళ్ళ కంపెనీలు తప్ప మనకు లేదు పరిస్థితి చేస్తారు. పెన్నులు కూడా విదేశం తయారు చేస్తారు. ఒకప్పుడు మనం ఇవన్నీ వద్దనుకున్నటువంటిది ఈ ప్రపంచీకరణ పేరుతోటి విపరీతంగా మొత్తం మనకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో అమ్మిపడేసి తెగనమ్మి వాటన్నింటి విదేశీయులు అప్పచెప్తే, మల్టీనేషనల్ కంపెనీలు అప్పచెప్తే, మేము కారు చౌకగా ఇక్కడ శ్రామికులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, మేము పనికి మాలిన చదివిస్తున్నాం, మీకు నాకు ఇంగ్లీషు బొట్టలు ఇంగ్లీష్ బొమ్మలు వచ్చిన వాళ్ళు మేము చాలా మంది తయారు చేసి పెట్టాము, ఇక్కడ వాళ్ళతో మీరు కారు చౌకగా పని చేయించుకోవచ్చు అని చెప్పి ఇంగ్లీష్ మాధ్యమం చదువులన్నీ కారు చౌకగా కూలీలు దొరకడానికి, అంతకంటే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి ఎవరో తీసుకోడు. మొన్న పేపర్ పత్రికలో వచ్చాయి, ఇంజనీర్లు 180 మంది దేనికి పనికిరారు. దేనికి వస్తారు వాళ్ళు? నేను పెద్దవాళ్ళు అప్పుడు చూస్తుంటాను, కదా రోజు ఎవరో ఒకళ్ళు అయితే వస్తుంటారు, విసుకుంటుంది. ఏమంటే పలానా చోట వెంచర్ ఉంది కొంటారా, పలానా చోట ఏదో బిల్డింగ్ ఉంది కొంటారా. నేను మొదటి రోజుల్లో అసలు వీళ్ళు ఎవరు ఏమిటి ఏ చదువుకున్నారు ఆసక్తి ప్రదర్శించదు. మరి టెక్ చేసుకుని వస్తారు, టైప్ పెట్టుకుని వస్తారు, మూవ్ చేసుకుని వస్తారు. మరి ఎంబీఏలు బీటెక్ చదివించాలి. ఇన్ని లక్షల మంది ఇంజనీర్లు తయారు చేసేవారు ఈ 5 ఏళ్లలో. వీళ్ళెవడు ఈ రాజధాని నిర్మాణానికి పనికిరాడు. ఇక సింగపూర్ వాడు ఒక జిల్లా లేదా సింగపూర్ వాడు కావాల్సి వచ్చాడు ఈ చంద్రబాబుకి. ఎందుకు ఈ 5 ఏళ్ళకు ఏం చేసినట్టు, ఈ చదువుతో ఏం చేసినట్టు? కనుక ఇవాళ మనకు మొత్తంగా ఇవాళ మనం తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన జాతీయ ఉద్యమం అనేది రాజీతో ముగిసిపోయి ఆగిపోయినది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం అది ఏ దేశాల మీద అది బాగుందో ఆ దేశాలన్నీ పీడనకి, దోపిడీకి, అణచివేతకి, వెనకబాటుతనానికి మిగిలిపోతాయి. అమెరికా లాంటివి, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఒక 50 దేశాలు తయారు కాక సమావేశాలకి ప్రతి నెల కొంచెం ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది మీ సభని గుర్తించి ప్రజల సభలు కాబట్టి మీ యొక్క సహాయం కూడా ఉంటే కొనసాగించడానికి మీకు మీ వల్ల అయినంత ఆర్థిక సహాయాన్ని మా కార్యక్రమం
రాజకీయాలు మతము అనేటువంటిది ఆధునిక ప్రజాస్వామిక రాజకీయాలలో మతం యొక్క స్థానం ఉండకూడదు, మతం రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇది మన ప్రాసెస్ కూడా లేకపోతే ఏమవుతుంది అని అంటే ఎన్నికలకి మతం ఒక ప్రాతిపదిక అవుతుంది, కులం ఒక ప్రాతిపదిక అవుతుంది, డబ్బు ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకు చట్టంలో మనకి ఏముంటుంది, డబ్బులు పంచడానికి వీలేదు ఉంటుంది కదా, చట్టబద్ధ డబ్బులు పంచడం చట్టవిరుద్ధమైంది. మతం అనేది మతాన్ని వాడకూడదు. చాలా కాలం క్రితం సంగతి, 40 ఏళ్ళ క్రితం గుర్తురావడం కానీ చెన్నారెడ్డి మీద ఓడిపోయాడు ఆయన. మరి చెన్నారెడ్డి మీద ఎన్నికల్లో ఓడిపోయాడు ఒక ఆయన, తక్కువ ఓట్లే వచ్చాయని. కానీ ఆయన ఒక విషయాన్ని ప్రూవ్ చేశాడు కోర్టు ముందు. ఏమిటది? చెన్నారెడ్డి భగవద్గీతని మీద ప్రమాణం చేసి చెన్నారెడ్డిగా ఓటు వేయిస్తామని వాగ్దానం తీసుకున్నాడు అనే విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేశాడు. ఆయన పేరు నాకు గుర్తురాడు, ఏదో కొద్దిగా విచిత్రంగా కూడా ఉంటుంది ఆయన పేరు. ఏకాంబరం అంటే ఏదో పేరు, వందే మాత్రం రామచంద్రరావు. ఎస్, చెన్నారెడ్డి ఎన్నికలు రద్దు చేసి 6 ఏళ్ల దాకా ఎన్నికలకు పాల్గొనడానికి వీళ్ళని అంటే ఇక్కడ మతాన్ని వాడుకున్నట్టు కదా. మరి ఇవాళ మతం ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏ కోర్టు మాట్లాడదండి, ఎవరు మాట్లాడండి, అసలు మతం మాట్లాడతాం మేము, మీరు అంటారు. మా ఓటు వేయకపోతే పాకిస్తాన్ కూడా అంటారు, హిందువులైతే ఓటేంటి లేకపోతే అక్కర్లేదంటారు. అసలు ఇది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చింది ఇక్కడ. దీని చట్టాలు ఏం చేయలేదు అనుకోలేకపోతున్నాయి. అందువల్ల రాజకీయాల్లోకి మతం అనేది, మతాన్ని రాజకీయాలకి విద్యకి దూరంగా పెట్టడం అనేది ఆధునిక ప్రజాస్వామ్య లక్షణం. లేకపోతే అంటే మతం ఇది మనకి ఇప్పుడు బాబ్రీ మసీద్ లేకపోతే, గుజరాత్ లేకపోతే, ముజఫర్ నగర్ లేకపోతే వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండేవారు కాదు. కనుక ఇవన్నీ మత ప్రాతిపదికగా గెలిచినటువంటివే. మనం రుజువు చేసామా, రుజువు చేయలేదు, చరిత్ర రుజువు చేస్తుంటాం కదా. మరొకటి కూడా అంతే. నేను ఇలాగ బుద్ధుడు చెప్పాను, అయోధ్యలో రావణకాష్టం నేను 90 బాబ్రీ మసీద్ కూల్చివేతకి 2 సంవత్సరాల ముందే రాశాను. కూల్చివేయబోతున్నారని రాశాను 2 సంవత్సరాల ముందే. అందులో షాబాను బ్యాంక్ కేసు గురించి, బాబ్రీ మసీద్ తెరిపించినటువంటి రాజీవ్ గాంధీ ఫిబ్రవరి 1వ తారీఖు 1986 సంవత్సరంలో బాబ్రీ మసీద్ తెరిపించిన దాని గురించి నేను ఆ పుస్తకంలో రాశాను. నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు వాటిని అవి ఇది తప్పు రాశాడే. ఇవన్నీ అప్పుడు జరిగినటువంటి అవన్నీ రావణకాష్ట పుస్తకంలో ఉన్నాయి. చాలా మంది గుర్తించారు అదే, నేను మాత్రమే గుర్తించినది కదా, చాలా మంది గుర్తించలే. కనుక ఇప్పుడు ఈ మతం అనేటటువంటి దాని రాజకీయాల్లో ఆధునిక యుగానికి కావాల్సినటువంటి విధానాలు ఆయన కాకుండా మతాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టడం అనేటటువంటి దాని వల్ల కూడా మనకి ఇవాళకి ఆ నష్టాలు మనకు కొనసాగుతున్నాయి. మరి దేశ విభజన కాలంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలకి పరోక్షమైనటువంటి ఒక పరిస్థితి ఈ రాజకీయాలు కూడా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏమి మనకి ప్రత్యక్షంగా మనం ఉండవు, డైరెక్ట్గా మనం సంపడం కాదు. మన చర్యల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటనేది సుధా రాజకీయ నాయకులు, మామూలు వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడికి ఉండేటువంటి తేడా అక్కడే ఉంది. మొత్తం చరిత్రని నడిపించేటటువంటి, చరిత్రని ఆదేశించేటటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితం మీద ఎలాంటి దుష్ఫలితాలు అందిస్తాయి. మంచికి చెడుకి సమస్తానికి భాషను వహించాల్సిందే ఆ చరిత్ర కాలానికి సంబంధించి. ఇది ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఇంకా ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం. గౌడ జాతులుగా
విదేశీ కంపెనీల నుంచి మనం ఇంకా ఒక ప్రజాస్వామికమైనటువంటి నిజమైన ప్రజాస్వామ్యాన్ని, ఈ డబ్బు స్వామ్యం, కులస్వామ్యం, మతస్వామ్యం కాదు, ధనస్వామ్యం కాదు, సారాస్వామ్యం కాదు, ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఈ మంచి చెడు అనే విచక్షణతో కూడినటువంటి ప్రజాస్వామ్యం నిలబడేటువంటి వ్యక్తుల్లో ప్రజాసేవకులు అవునా కాదా అనేటటువంటి వీటురై ప్రాథమికంగా ఉండేటటువంటి ప్రజాస్వామ్యం రాకుండా మనం ప్రజాస్వామ్యం గురించి ఎన్ని గుండెలు పడుతున్నా కేవలం ఎన్నికలు జరగడమే ప్రజాస్వామ్యం అనుకునేటట్టయితే ₹1 తప్ప ₹1 తప్ప వాళ్ళ ఎన్నికలు గెలవలేడు. ఖచ్చితంగా ఇది మొట్టమొదటి ధనస్వామ్యం అని చెప్పాల్సి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం వచ్చి కూర్చుంది కదా. కనుక ఇది మనం ఇంకా సాధించుకోవాల్సింది. అట్లాగే లౌకికమైనటువంటి విషయాలు కూడా మనం రాజ్యాలు సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం ఇది ఇవాళ ముఖ్యంగా యువతరం వీటిని మొత్తం ఈ చరిత్రను తిరిగి ఒకసారి ఆలోచించి వర్తమాన ఇది మన చరిత్ర గురించి ఎందుకు మన చరిత్ర తెగట్టడానికి మనుషుల్ని విమర్శించడం వాటి కోసం కాదు చరిత్ర. మనం చరిత్ర యొక్క గుణపాఠాలు ఏం నేర్చుకుంటున్నాము, ఆ గుణపాఠాలని వాళ్ళ వర్తమానానికి మనం అన్వయించే ఎట్లాంటి మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి వాటిని వినియోగించుకుంటున్నాం అనేది అంటే సర్వకారు ఏంటి, గాంధీ ఏంటి, భగత్ సింగ్ ఏంటి, దాంతో వాళ్ళు అయిపోయినారు వాడు. కానీ వాడు గుణపాఠాలు మనకి ఇచ్చేటారు. దాన్ని అందులో మనం వదులుకోవాల్సిన ఏమిటి, మిగుల్చుకోవాల్సిన ఏమిటి, ఇదే మనం చూసుకోవాల్సింది కదా. భవిష్యత్తు నిర్మాణానికి మనకు వర్తమానానికి ఉపయోగపడేది ఏమిటి, ఇది ఈ రకంగా మనం చూసినప్పుడు మనం ఇంకా ఒక పెద్ద ఎత్తున జాతీయమైనటువంటి పోరాటం చేయాల్సిన పరిస్థితిలో పెరుగుతోంది. ప్రపంచీకరణ వల్ల అది ఇంకా పెరుగుతోంది. ఒక ప్రజాస్వామికమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక లౌకికమైన రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ వైపుగా మనం ఈ సందర్భంగా మనం ఆలోచనలు చేసుకుందామని, ఇదేదో వ్యక్తులు వాళ్ళ చరిత్రలకి మనమేమి తీర్పునిచ్చే వాళ్ళం కాదు మనం, కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళంగా మాత్రమే దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం నుంచి చరిత్ర యొక్క వాస్తవాలను వివరిస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయో విశ్లేషించుకోమని పాఠకాలకే వదిలేశారు కుమార్ గారు. ఆ విఘ్నత శ్రోతలకే వదిలేస్తూ మీరు దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి, ముఖ్యంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి భావితరాల వాళ్ళకి మీ విజ్ఞానంతో విశ్లేషణ ఇచ్చినట్లయితే మీ అనుభవము, జ్ఞానము యువశక్తికి తోడైనట్లయితే సమాజం ముందుకు పోతుందని చెప్పి నమ్ముతున్నాను. అట్లాగే ఈ పట్టిశీల సమావేశం చాలా విజయవంతంగానే ముగిసినట్టు భావిస్తూ ఈరోజు సమావేశాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు.